హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చుక్కకూర పులుసుకూర దోసకాయ పచ్చడి ముక్కలు చూపిస్తున్నానండి వీడియోలో. చుక్కకూర చక్కగా సన్నగా తరిగేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలండి. బంగాళదుంప, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, అంతేనండి. సింపుల్ ప్రాసెస్. చుక్కకూర పులుపు ఉంటుంది కాబట్టి పులుసుకూరకి ఇంకా చింతపండు వేయక్కర్లేదండి. టమాటా ఫ్లేవర్ మనకి సరిపోతుంది. కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలండి చుక్కకూర. బంగాళదుంప చెక్కు తీసుకొని ముక్కలు తరిగేసుకొని పెట్టుకొని టమాటా, ఉల్లిపాయ కూడా, ఒక పచ్చిమిరపకాయ. నేను చిన్న పాన్లో చేసుకుంటున్నానండి కూర. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చుక్కకూర పులుసుకూర చాలా బాగుంటుంది. అందరూ బంగాళదుంప వేయరు, నేనైతే బంగాళదుంప వేస్తాను. పులుపు అంతగా రాకుండా ఉంటుందండి. పులుపు మా ఇంట్లో అంతగా లైక్ చేయరు, అందుకనే బంగాళదుంప వేస్తే కొంచెం పులుపు తగ్గుద్దండి. మీరు ఇలాగా ట్రై చేసి చూడండి. బంగాళదుంప వేసి చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో పులుసుకూరలో కమ్మగా బంగాళదుంప మొక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఎవరన్నా చేసుకోకపోతే లైక్ కూడా చేయండి. దోసకాయ కూడా చెక్కు తీసుకొని ముక్కలు తరిగేసుకొని పెట్టుకున్నానండి. నేను చిన్న పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పసనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, కరివేపాకు, మనం ఇంతాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, టమాటా వేసేసుకొని 1 నిమిషం కొంచెం వేగాలండి. వేగాక చుక్కకూర వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగాలండి. వేగాక మనం చుక్కకూర వేసుకుంటే మనకి 1 విజిల్తో అయిపోతుందండి కూర. వాటర్ వేయకూడదండి. మనం కడిగిన నీళ్ళతోనే కొంచెం పిండేసేసుకొని ఆకుకూర వేసుకోవడమేనండి. ఇంకా వాటర్ అనేది వేయకూడదండి. దీనికి ఏం లేదు, మనము కళాయిలో కూడా చేసుకోవచ్చు. కళాయిలో చేస్తే మనం మూత పెట్టుకొని ఒక చుక్క నీళ్లు పోసుకొని చూసుకుంటూ ఉండాలి. ఇదే కనుక చిన్న కుక్కర్లో పెట్టుకున్నాం అనుకోండి, మీకు 1 విజిల్కి అయిపోతుందండి, స్మాష్ అయిపోతుంది. చూసారు ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు మనం మళ్ళీ పొయ్యి వెలిగించుకొని రుచికి సరిపడా పసుపు, కారము, కొద్దిగా పసుపు వేసేసుకొని పక్కన పెట్టుకోవటమేనండి. బాగా కూర ఉడకాలండి. ఉడికాకే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇటుపక్క దోసకాయ చెక్కు తీసేసుకొని తరిగేసుకొని పెట్టుకున్నాను ముక్కలు. ఇది మనకి పొయ్యితో సంబంధం లేదండి. పల్లీలు మీకు ఆప్షను, కావాలంటే పల్లీలు వేసుకోండి, లేకపోతే వేసుకోక్కర్లేదు. పచ్చిమిరపకాయలు, పల్లీలు, కొంచెం ఉప్పు, 1 వెల్లుల్లిపాయ గర్భము, పసుపు వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. మిక్సీ కొట్టేసుకోవాలి. కొట్టేసుకున్నాక మనం ఇంతకు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి దోసకాయ ముక్కలు, అవి ఒక 1/4 తీసుకొని మిక్సీ కొట్టేసుకోవాలి. గ్రేవీ కోసం అండి ఇదంతా. తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని మనము ఇంతక తరిగేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు, అవి పిండేసి వేసుకోవాలండి. లేకపోతే నీరుగా ఉంటుందండి. తాలింపు పెట్టేసుకోవటమే. ఎంతో సింపుల్ ప్రాసెస్ అండి.